సాయిరమండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమ వీడియోల్లో భాగంగా ఈరోజు అక్టోబర్ 2, 2025 విజయదశమి గురువారం రోజు జరిగిన బాబావారి 107వ పుణ్యతిథి సందర్భంగా తులసీనగర్లోని మన అన్నదాన కార్యక్రమ ప్రదేశంలో చేసిన పూలసేవ కార్యక్రమాన్ని, అదే సమయంలో జరుగుతున్న అన్నదానాన్ని చూస్తూ బాబాగారి గురించి మాట్లాడుకుందాం. మనం విజయదశమి రోజు ప్రత్యేక భోజనాలని ముందుగానే చెప్పాం. అందుకని మీరు ఆ ప్రత్యేక భోజనాలు ఏంటి, ఏమేమి ఐటమ్స్ పెట్టారో మీరు గమనిస్తూ బాబాగారి సమాధి ఉత్సవ కార్యక్రమాన్ని చూడండి. ఇంకా బాబావారి గురించి మాట్లాడుకుందాం. బాబావారి పుణ్యతిథిని అంటే సమాధి చెందిన రోజుని విజయదశమి రోజు లేదా మరుసటి రోజు చేస్తారు. కొన్ని చోట్ల ద్వాదశి నాడు కూడా చేస్తారు. మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం 1854వ సంవత్సరం వేప చెట్టు దగ్గర, ప్రస్తుత గురుస్థానం. సుమారు 3 సంవత్సరాల తర్వాత తిరిగి షిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మర్రి చెట్టు దగ్గర. శరీరం విడిచి 3 రోజుల తర్వాత అవతార కార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం ఆగస్టు 18, 1886. బూటీవాడలో మహాసమాధి చెందిన సంవత్సరం అక్టోబర్ 15, 1918. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలో 2 మతాల పద్ధతులను అవలంబించి సహయోగం కుదిర్చడానికి ప్రయత్నించారు. బాబాగారు మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుడిగా, దత్తాత్రేయ స్వరూపంగా, సద్గురువుగా భావిస్తారు. ముఖ్యంగా బాబాగారు చెప్పేది శ్రద్ధ, సబూరి. సాయి బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి. ఈ కలియుగంలో ధర్మ సంరక్షణ చేయటానికి జ్ఞానబోధ ఒక్కటే చాలదు. యాంత్రిక జీవితాన్ని గడుస్తూ కామక్రోధ లోభమోహాలతో జీవిస్తూ ఆహార ధన సంపాదనల కొరకు శ్రమించు మానవులను సన్మార్గులుగా చేయటానికి, సమైక్యపరచడానికి భగవంతుడు మానవ రూపంలో దేహదారిగా మానవులతో సంచరించట అవసరమని తలచి పరిపూర్ణ పరబ్రహ్మం మానవ రూపధారి అయి సాయినాథుడిగా మానవుల మధ్య సత్కర్మలను ఆచరించినాడు. భక్తులకు తన తత్వాన్ని అందింపచేస్తూ భగవంతుడు సాకారుడు కాడనియు నిరాకార స్వరూపుడనియు నిరూపించి తన దేహాన్ని త్యజించినను సర్వగతుడై తన అవతార కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు బాబాగారు. బాబావారి దేహత్యాగంలో కూడా ప్రత్యేకత ఉంది. సాయిబాబా వారు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చూపలేదు. మంత్రాలు, తంత్రాలు ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలయ్యింది. అందరూ, అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష్య పరమాన్నాలుగా భావించారు. బాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నిమ్మవృక్షం కిందనో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చుని శ్యామ, మహల్సాపతి, బాయీజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణి ముత్యాల మూటలు. నేను షిరిడీలోనే కాదు, ఎల్లెడలా ఉన్నాను. సర్వజగత్తు నాలోనే ఉన్నది. నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండే నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి అని అంటారు సాయి. సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడాల్సిన పని లేదు అని అంటారు బాబాగారు. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం తలీం అనే శిల్పి చెక్కింది. పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను అన్న బాబాగారిని మర్చిపోలేం. స్వల్పంగా తిను,
1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం పాకులాడవద్దు. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టు. భగవంతుడు సంప్రీతుడవుతాడు. మహాత్ముల సముఖంలో కూర్చోవాలి. సజ్జనుల సంతుల సాంగత్యం చెయ్యాలి. ఎలా నడుచుకుంటే ఆ దైవం సంతసిస్తాడో అలా నడుచుకోండి. ఎప్పుడు ఎవ్వరినీ కష్టపెట్టవద్దు. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉంటా. మీ హృదయమే నా నివాసం అని చెప్పిన బాబావారిని ధ్యానిద్దాం, పూజిద్దాం. బాబావారు అడిగే 2 రూపాయల దక్షిణను, 1 నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకాన్ని, 2వది సబూరి సంతోషంతో కూడిన ఓరమిని ఇద్దాం. జై సాయిరాం.